తెలుగుదేశం పార్టీ మహానాడు 2 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి ప్రసంగం కూడా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. మనతో పాటు వేదవ్యాసు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదవ్యాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, తెలుగుదేశం మహానాడు అప్పుడు మీరు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారి ప్రసంగం కూడా ఎలా ఉండబోతుంది? ఈ 2 రోజుల పాటు మహానాడు ఎలా జరగబోతుంది? ఇప్పుడు జరిగేటువంటి ఈ రోజు నుంచి జరిగేటువంటి మహానాడు మరి గతంలో జరిగిన మహానాడుకి భిన్నంగా ఏదైతే దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా పొదుపు మంత్రం పట్టిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు మనం ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడిని వర్చువల్గా ప్రారంభించారు. గతంలో కన్నా భిన్నంగా ఇది చాలా గొప్పగా, ఎందుకంటే ఇవాళ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కొద్దిమంది ఏమన్నా 1900 క్లస్టర్స్లో కొన్ని వేల మంది ఈ మహానాడిని ప్రత్యక్షంగా వీక్షిస్తూ పాల్గొంటున్నారు. అంటే ఎప్పుడు కూడా 30,000 40,000 మంది ప్రతినిధులతోటి జరిగేటువంటి సభ ఈ రోజున 2 లక్షల పైచిలుకు కార్యకర్తలతోటి మరి గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు పాల్గొనే రకంగా ఇవాళ వర్చువల్గా స్క్రీన్స్ పెట్టి ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ మహానాడును వీక్షించినట్టే చాలా గొప్ప విశేషం. హైబ్రిడ్ విధానంలో మరి లోకేష్ గారి ఆలోచనలతో మరి జాతీయ కార్యవర్గ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ విధమైన మహానాడు జరుగుతుంది. మరి తీర్మానాలు కూడా గతంలో కన్నా భిన్నంగా జరుగుతున్నాయి. ఈ మహానాడు వల్ల పార్టీ ఇంకా ఉత్తేజం చెంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతోటి మరి స్థానాలు సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక పండగ లాంటిది. ఆ పండగ వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఇక్కడే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి ఎప్పుడు ఒక్కచాటే కేంద్రీకృతం అయ్యేది, అటువంటిది ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఈ పండగ వాతావరణం కల్పించడం మరి పార్టీ తీసుకున్న నిర్ణయం. చాలా చక్కటి అవగాహనతో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. సార్, మీరు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, మరోవైపు 3వ తరం నాయకుని చూస్తున్నారు. అంటే ఎన్టీ రామారావుని చూస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటారు, లోకేష్ గారిని చూస్తుంటారు. లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మొట్టమొదటి